వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. తెలంగాణలో భారీ రుణమాఫీకి రంగం సిద్ధమైంది. 31,000 కోట్ల రైతు రుణమాఫీని ఏకకాలంలోనే పూర్తి చేసేందుకు నిన్న తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప రుణమాఫీగా చెప్పాలి. అయితే ఇది ఎలా చేస్తారు, ఎలా చేయబోతున్నారు అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో కూడా 2018లో దేశవ్యాప్తంగా ఒకసారి యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఆ సమయంలో 2008లో రుణమాఫీ చేసింది. దాదాపు 60,000 కోట్ల వరకు ఏకకాలంలో దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తే అందులో సగం కేవలం తెలంగాణలోనే ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతు భరోసాకు కూడా విధి విధానాలు ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేశారు. నిన్న ఈ రెండు నిర్ణయాలను క్యాబినెట్ చాలా కీలకంగా తీసుకుంది. దీనికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో రైతులు రైట్ కరెక్ట్గా సరిగ్గా 5 ఏళ్ళు అంటే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కూడా అంటే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది, ఏ రకంగా చేయబోతున్నారు అనేది మనం చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు ఆది శ్రీనివాస గారు మీరే చెప్పండి, మొత్తానికి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 31,000 కోట్ల రుణమాఫీ, నిజంగా కూడా ఇది మిమ్మల్ని అభినందించాల్సిన విషయం. ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం ఒకటి, రెండోది ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో చేయడం. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే చెప్పినట్లు నిన్నటి సందర్భంగా చెప్పారు, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసింది 28,000 కోట్లు అయితే మేము ఏకకాలంలో 31,000 కోట్లు చేస్తున్నామని. అంటే ఈ రుణమాఫీని ఏ రకంగా చేయబోతున్నారు, ఏ రకంగా జరగబోతుందనే ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఆగస్టు 15లోగా ఇది పూర్తవుతుందా? 100% అంతకంటే ముందు ఇస్తే ఏమైనా అభ్యంతరం అని కూడా మా ముఖ్యమంత్రి గారు నిన్న రోజు అన్నాడు. అవును, మీరు పక్కనే ఉన్నారు కదా. ఇంకా ముందు ఇస్తే ఏమైనా అభ్యంతరం అని కూడా ఒక వర్డ్ అన్నాడు. ఖచ్చితత్వమైనటువంటి స్థిరమైనటువంటి ఒక నిర్ణయంతో ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మాట అంటే జవదారకు ఉండాలని చెప్పినట్టు ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా కూడా బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులందరూ కూడా నిన్న మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా పాత్రికేయ సమావేశాలు కూడా కూర్చున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పిన ఆలోచన, రైతును రాజు చేయాలని చెప్పిన ఆలోచన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీగా ఉంది. అది ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కానీ, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయని చెప్పిన కొనుగోలు కేంద్రాలు ఏర్పడేయడమే కానీ, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకేసారి ఏకకాలం రైతు రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకుల ద్వారా రైతులు పాస్ పుస్తకాలు విడుదల చేసుకొని మళ్ళీ కొత్తగా రుణాలు పొందారు. సకాలం కట్టిన వారికి ప్రోత్సాహం కూడా 5,000 రూపాయలు అన్నట్టు ఇచ్చినాం. ఆ కాలంలో రైతులకు అప్పుడప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే బోనస్ కూడా ఇచ్చి రైతు దగ్గర పంటలు కొనుగోలు చేసినటువంటి సందర్భం. ఆ విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ మూవ్మెంట్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2014 నుంచి 18 వరకు వారు చేసిన రైతు రుణమాఫీ కూడా నేను లెక్క చెప్పిన 16,000 కోట్లని. ఆ తర్వాత 2018 నుంచి 2018 కూడా చెప్పినది 11,000 పైచీలు 12,000 కలిపి 32,000 కోట్లు కూడా 22,000 నుంచి 32,000 కోట్లు. కానీ ఈ రోజు 12 డిసెంబర్
12/12/2018 నుంచి ఈ ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వల్లనే మళ్ళీ సాధ్యమని భావించి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పని భావించి మాపై నమ్మకంతో ఇచ్చినప్పుడు 2 లక్షల రుణమాఫీ అంటే ఎవరు కూడా విశ్లేషించే సందర్భం కూడా మీరు విన్నారు. కానీ నిన్నటి రోజు మంత్రి వర్గ సమావేశంలో తప్పనిసరిగా ఏకకాలం ఇస్తామని చెప్పండి, అది కూడా అవసరం 31,000 కోట్లు అయితే చెప్పండి. ఈరోజు ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయంగా భావించేది చాలా నిర్ణయం కూడా. దేశంలో బహుశా ఎంత పెద్ద రుణమాఫీ, భారీ రుణమాఫీ, మహా రుణమాఫీ ఎక్కడ జరగకపోవచ్చు, అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు లేదా మంత్రి వర్గంలో చర్చించిన దానిలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఏకకాలు చేయడానికి సిగ్నల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, అది సెట్ చేశాక మళ్ళీ తీసుకుంటాం. రవీంద్రరావు గారు, ఏకకాలంలో 31,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది ప్రస్తుతం రేవంత్ సర్కార్. ఎందుకు అంటే గత 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదనే ఒక విమర్శ కూడా బీఆర్ఎస్ పై చాలా సందర్భాల్లో వచ్చింది. ఎందుకు చేయలేకపోయారు మీరు? 31,000 కోట్లు అనేది తెలంగాణ బడ్జెట్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద అమౌంట్ అయితే కాదు కదా. గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు. మీరు అన్నట్టుగా వారు ఈ రుణమాఫీ ప్రకటన నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రైతుల పక్షాన ఖచ్చితంగా మేము స్వాగతం పలుకుతూనే అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు 1-2 ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, మీరు గతంలో ఎందుకు రుణమాఫీ విషయాలు అంటే మీరు ₹1,00,000 రుణమాఫీ హామీ ఇచ్చినాం, కాస్త వెనుక ముందు ₹1,00,000 రుణమాఫీ మేము క్లియర్ చేశాం. క్లియర్ చేయడమే కాకుండా మేము హామీ ఇవ్వని రైతు బంధు సంవత్సరానికి 7,500 కోట్ల పైగా ప్రతి సంవత్సరం నికరంగా మేము ఇస్తూ పోయాం. రైతు బంధుకు సంబంధించి మేము మేనిఫెస్టోలో చెప్పలే. దాంతో పోలిస్తే మరి ఎంత అమౌంట్ అయి ఉండాలి, ఎంత మేము రైతులకు ఇచ్చి ఉండాలి. మాట ఇచ్చిన 1,00,000 రుణమాఫీ చేశాం, మాట ఇవ్వని రైతు బంధు మేము ఇచ్చి రైతులను వెన్నుదట్టి ప్రతి ఎకరాన్ని సాగులోకి తీసుకొచ్చే ధైర్యాన్ని నింపిడు మా కేసీఆర్ గారు. ఇది ఒకటైతే, ఇక నిన్నటి సంబంధించింది నేను కొన్ని ప్రశ్నలు మాకు అనుమానాలు ఉన్నాయి. కేబినెట్ నిర్ణయం అయినంత మాత్రాన ఓ బ్రహ్మాండంగా వీళ్ళు అమలు పరుస్తారనేది కాదు. 31,000 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తెస్తారు, ఎట్లా సర్దుబాటు చేస్తారు, అది కావాలి కదా ప్రజలకి. మీరు తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, లక్షలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. మీరు అప్పులమయం చేశారన్నారు. మరి అప్పుల జోలికి మీరు పోరా, అప్పులు చేయరా, మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? 31,000 అనేది ఒక అంశం. రెండో అంశం ఏంది, మరి 6 గ్యారెంటీలకు సంబంధించి 13 హామీలు మీరు డిసెంబర్ 9 నుంచే మేము అమలు పరుస్తాం, మీకు అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ హామీలో నెరవేరిన ఏంటి అంటే, ఇప్పుడు రైతు రుణమాఫీ భారీ పథకం ఇచ్చినామని సంఖ్యలు గుద్దుకొని సంబరాలు చేసుకొని ఇక మిగతా తుంగల దొక్కుతారా? మహిళలకు 2,500 ఏమైంది? పెన్షన్లు ఏమైంది? 2,000 నుంచి 4,000. రైతు బంధు ఏమైంది? 10,000 నుంచి 15,000 ఏమైంది? కౌలుదారులకు 12,000 ఏమైంది? మరి బోనస్ ఏమైంది? పంట బోనస్ ఏమైంది? మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది? ఇంతవరకు CMRF చెక్కులు ఇవ్వలే, CMRF యాక్సెప్ట్ చేయడాలే, మెడికల్ బిల్లులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి లావాదేవీలను మొత్తం కూడా నిలుపుదల చేశారు. ప్రభుత్వం మారిన కాడి నుంచి వరకు ₹1 కూడా లీవ్ల సరెండర్ సంబంధించి కానీ వారికి ఇవ్వాల్సిన ఏ బకాయి కూడా కానీ ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి రూపాయి ఇవ్వలే. పుట్టి మురిగే పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఏ వర్గ ప్రజలకు కూడా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడాలే. మీరు ఇచ్చింది ఏంటండి? కేవలం మహిళల్ని ఆర్టీసీ బస్సులకు ఎక్కించడం. ఆర్టీసీ కూడా రేపు అప్పుల కుప్ప అవుతుంది, అది కూడా కూలే పరిస్థితి. సరిగా చేయడం లే. ఒక్క నిమిషం మీరు అడిగిన ఒక్కసారి ఆది శ్రీనివాస్తో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆది శ్రీనివాస్ గారు, మీరు రైతు రుణమాఫీ చేయడం నిజంగా అభినందిస్తున్నారు రవీంద్రరావు గారు కూడా. అయితే మిగిలినవన్నీ పక్కన పెట్టారనేది ఒక చర్చ ఆయన లేవనెత్తారు. రెండో పాయింట్ నేను అడుగుతుంది,
రుణమాఫీ చేయడానికి మళ్ళీ రుణం తెస్తుందా ప్రభుత్వం? ఎందుకంటే ఆల్రెడీ అప్పుల పాలైంది, నెల నెల వడ్డీలు కడుతున్నాం, 30,000 కోట్లు 20,000 కోట్లు వడ్డీలే కడుతున్నామని మీరే చెప్తున్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని మీరే చెప్తున్నారు. రుణమాఫీ మళ్ళీ రుణంతోనేనా చేసేది, అప్పులతోనేనా? ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, ఇప్పుడు వారు మాట్లాడిన మాట రుణమాఫీ కావాలని కనిపిస్తుంది, చేస్తుంది, ఎక్కడ చేస్తారు ఇప్పటికీ చెప్పని మీరు కూడా ప్రభుత్వానికి అనేక మార్గాలు ఉంటాయి. ప్రభుత్వం ఆలోచనలో రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న తర్వాత విధి విధానం రూపకల్పన చేసుకొని ఇచ్చే నాడు మీరు చూడండి అని చెప్పి చెప్పాడు. ఈ రోజు వారు 6 గ్యారెంటీలకు ఇప్పటికీ అమలు చేసిన మరికొన్ని అమలు చేసుకునే క్రమంలో వాటన్నిటి కూడా చేస్తాం. వీరేదో యువతకు నిరుద్యోగ వృత్తి వీళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో సొలుగు చూపించి ఇందులో ఇది ఏదైతే మా మేనిఫెస్టోనే మాకు బైబిల్ మీరు చేసే పని మీద మాట్లాడండి అన్న. గత ప్రభుత్వం అయిపోయింది, మీకు బ్యాండెడ్ ఇచ్చారు, డిసెంబర్ 100 రోజుల గడువు విధించుకోరు, దాని మీద మాట్లాడండి. 100 రోజుల గడువు తర్వాత ఎందుకు అమలు పరచాలంటే మళ్ళీ కేసీఆర్ గారు కూర్చోట, కేసీఆర్ ఎందుకు ముందేసుకుంటారు? మీకు అధికారం ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గురించి మాట్లాడడానికి? కేసీఆర్ గురించి మాట్లాడడానికి మీకు అధికారం ఇచ్చిండ్రా? గత ప్రభుత్వం గురించి మాట్లాడడానికి మీకు అధికారం ఇచ్చిండ్రా? చెప్పండి, హామీ ఇచ్చింది చెప్పండి. గడువులో పనిచేయండి. ఈ రోజు మాట్లాడుతున్నారు, గొంతు తీసుకొని మాట్లాడతాడు కరెక్ట్ కాదు. మీరు చెప్పేదంతా విన్నా, కళ్యాణ్ గారు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చుకొని మాట్లాడుతున్నారు. పద్ధతి అనుకుంటే ఇవ్వండి అవకాశం. సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఒకే రోజు బిఫోర్ ఎన్నికల కోడ్ 8,000 మందికి చెక్కులు పంపించిన పోస్టులలో నీ చేతికి ఇవ్వడంత మాత్రాన మీరు ఆలోచన చేయండి, అడగండి. గ్రామాలలో 8,000 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ పంపించినము. ఒకటి 1వ తారీఖు నాడు గౌరవ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వగలుగుతున్నాము. ఈ రోజు మీరు ఏం చేసారో చెప్పండి. ఇలా ఆడవాళ్ళని బస్సులు ఎక్కిస్తే మీకు అంటే ఆడవాళ్ళు బస్సులు ఉచిత ప్రయాణం చేద్దనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడే మాటలు తప్పనిసరిగా అమలు చేస్తారు. మీరు ఏదో యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టు, డబ్బులు పెట్టుబడులు కట్టించినట్టు, ఈ రోజు రైతు రుణమాఫీ పావులా తప్పనిసరిగా విధి ఉపసంఘం వేయించినాము. మీలాగా కొండలు గుట్టలు కోడలు ఈరోజు ప్రభుత్వం వెంచర్ వేసిన భూములకి ఇమ్మంటారా? 1000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇమ్మంటారా? విధి విధానాలు చేసి ఖరారు చేసి రైతు భరోసా కేంద్రాలలో తప్ప తాను పేరిట దగా చేసినటువంటి మీరా ఈరోజు రైతుల గురించి తప్పనిసరిగా రైతులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ మాట జవహర్ గారు తెలంగాణ ఇస్తామని ఇచ్చినాం. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అధికారులకు వచ్చి రాష్ట్రాన్ని దానికి ముందు రవీందర్ గారు ఒక్క నిమిషం అవకాశం 6 మాసాల్లో 3 మాసాలు ఎన్నికల కోడ్ వేయింది. ఇప్పుడు మళ్ళీ మేము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితత్వమైన నిర్ణయంతో, స్థిరమైన నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి ఇవేమైందండి అవి చేస్తాము. అవకాశం ఇచ్చి రైతు మ్యాండేట్ కొరకు రవీందర్ గారు ఒక్క నిమిషం మనకు స్టూడియోలో ఉన్నారు. ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. ఈ రుణమాఫీకి సంబంధించి విశేష పరిజ్ఞానం ఉంది వారికి. వారితో మనం ఒకసారి మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు, రైతు రుణమాఫీ 31,000 కోట్లతో ఆగస్టు 15లోగా ఇంకా ముందే చేస్తా అంటున్నారు. అది కూడా చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు? దీనివల్ల రైతాంగ అంటే దేశవ్యాప్తంగా కూడా గతంలో 60,000 కోట్లు అదే పెద్దది అనుకుందాం. ఇది ఒక రాష్ట్రంలోనే 31,000 కోట్లు. ఇప్పటికే అప్పుల పాలైంది రాష్ట్రం, లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అనే పరిస్థితుల్లో వడ్డీలు 30,000 కోట్లు పడుతున్నాం అనే పరిస్థితుల్లో ఇది ఇంకా ప్రభుత్వంపై భారం అవుతుందా, రైతులకు లాభం అవుతుందా, ఏం జరగబోతుంది? అంటే అప్పు చేసే పర్పస్ ఏంటనేది కూడా ఒకటి ఉన్నప్పుడు, ఒకవేళ దీనికి అప్పు చేయాల్సి వచ్చినా అది నేను తప్పు అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు కోటాను కోట్ల మంది, 43 లక్షల దాకా, కోటాను కోట్లు కాకపోయినా 43 లక్షల మంది దాకా రైతాంగం దీంతో
జీవన్మరణ సమస్యగా ఉన్నటువంటి రుణభారం నుంచి బయటపడతారు కాబట్టి దాన్ని మనం తక్కువ చేసి చూడక్కర్లా, అది మంచిదే. అయితే పదే పదే దీనిలో అప్పుల ప్రస్తావన అంటే అంత గతంలో అప్పులు చేశారనే ప్రస్తావన వచ్చినప్పుడే ఇక్కడ ఈ అప్పు గురించిన క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. మీరు గతంలో కేసీఆర్ అప్పు చేశారన్నప్పుడు మీరు చేయటం లేదు ఇప్పుడు అనేది ఎందుకు వస్తుందంటే మీరు విమర్శించారు కాబట్టి ప్రతి విమర్శగా మీరు కూడా చేయక తప్పని స్థితి ఉంది కదా, ఎందుకు కేసీఆర్ గారు నాన్న అనేది మామూలుగా అది మామూలుగా బడ్జెట్లోనే మొన్నటి బడ్జెట్లోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 59,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించుకుంది. కాకుండా ఇది ఒక 31,000 కోట్లు అప్పు అవుద్దో మరి ఏదైనా కానీ అప్పు కాకుండా ఇంకో మార్గం లేదు. ఏదైనా తనఖా పెట్టైనా తేవాలి, కార్పొరేషన్ పెట్టినా ఇది మార్గం. 59,000 31,000 అంటే 90,000 కోట్లు మీకు ఈ సంవత్సరానికే నికరంగా అప్పులాగా కనపడుతుంది కదా, దరిదాపుగా 90,000. అంతకుముందు 40,000 కోట్లు అనుకున్నప్పుడు 40,000 కోట్లు అనుకున్నాం ఒక దశలో రుణమాఫీ, ఇప్పుడు 31,000 కోట్లు. 59,000 40,000 కోట్లు అంటే లక్ష దరిదాపు 99,000 కోట్లు. ఇప్పుడేమో 90,000 కోట్లు. కానీ సాధారణమైన అప్పు ఏం కాదు కదా. అందుకని పదే పదే అంటే విమర్శ కోసం విమర్శ చేసినప్పుడు ఏంటంటే అది ప్రతి విమర్శగా అన్హెల్దీ వాతావరణం ఒకటి వస్తుంది. రెండోది ఇక్కడ నేను చెప్పేది ఒకటి, దీనిలో ఇక్కడ మీకు ఈ రుణమాఫీ చేస్తున్నాం, సంతోషం, బ్రహ్మాండం, ఆహ్వానించాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు కోటాను లక్షలాది మంది రైతులకి ఇది జీవన్మరణ సమస్య, అప్పుల పాలై అప్పులు తీర్చలేకపోవటం అనేది. కాబట్టి ఏంటంటే చేయాలి. కానీ ఏంటంటే మీకు జరుగుతుంది ఏంటి, ఎన్నిసార్లు ప్రతిసారి రుణమాఫీ ఎజెండాలో ఎందుకుంటుంది, మేనిఫెస్టోలో ప్రతి మేనిఫెస్టోలో ఎందుకుంటుందంటే పడవకి చిల్లుబడింది. ఏ పడవకి? వ్యవసాయం అనే పడవకి నష్టాలనే చిల్లుబడింది. వ్యవసాయంలో నష్టాలే వస్తున్నాయి ఎక్కువగా. వ్యవసాయంలో గ్యారంటీ లేదు, మీరు వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తున్నాయి కాబట్టి రికరింగ్గా అప్పుల పాలవుతున్నాడు రైతు. ఒకటి నా డౌట్ ఒకటి పాపారావు గారు, నిజంగా నష్టాలు వచ్చి అప్పులు చేసే రైతులు ఖచ్చితంగా ఉంటారు. సన్నా చిన్నకారు రైతులంతా వాళ్ళ పరిస్థితి ఏంటి గ్రామాల్లో మనకు తెలుసు. అయితే నేనేమంటున్నా అంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి మీరు అప్పు తీసుకోండి, నేను అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తా అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అదేంటంటే ఒక రకమైనటువంటి కొంతమంది అయినా తీసుకుంటారు, చాలా మందికి అది ఉంటుంది, టెంప్ట్ అవుతారు. డబ్బులు విషయం వస్తున్నాయంటే బ్యాంకులో అదే అంటున్నాను నేను కూడా. అది రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం పవర్ కోసం ప్రజల్ని చెడగొట్టడమే, ఇది దిగజార్చడమే. అది మంచిది కూడా కాదు ఆ వాతావరణం తేవటం. ఎందుకంటే నేను ఏ రఘురామరాజనో లేకపోతే సుబ్బారావు, మన గతంలో డివి సుబ్బారావు అనుకుంటా, ఆయన దువ్వూరు సుబ్బారావు, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పదే పదే అనేది ఏంటంటే ఈ రుణమాఫీ ఇట్లాంటి వాటి వల్ల క్రెడిట్ కల్చర్ దెబ్బతింటది అంటారు. నేను మరీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వాళ్ళలాగా మాట్లాడండి, కానీ ఇట్లాంటి అలవాటు చేస్తే క్రెడిట్ కల్చర్ దెబ్బతింటుంది. బ్యాంకులు ఇష్టానుసారం బ్యాంకుల్లో అప్పులు తీసుకునేది అలవాటు చేస్తే, అవసరం లేకపోయినా తీసుకుని ప్యాకెట్ లాగా మార్చేది అలవాటు చేస్తే క్రెడిట్ కల్చర్ నిజంగా దెబ్బతింటుంది. నేను వాళ్ళలాగా మాట్లాడాల, కానీ ఈ రాజకీయ నాయకులు చేస్తున్న పని వల్ల అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నష్టాలు వస్తున్నాయి అనేది రైతాంగానికి ఈరోజు దేశవ్యాపితంగా ఉన్నటువంటి పెద్ద సమస్య. దీనిలో నేను ఒకటే చెబుతా, ఇప్పుడు పడవకి చిల్లు ఉంది, చిల్లులోంచి నీళ్లు వస్తున్నాయి. నీళ్ళు వచ్చిన తర్వాత కొత్త నీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లకి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక పార్టీ వచ్చి ఆ నీళ్ళన్నీ నేను తోడిపోస్తానంటుంది. అప్పులు, నీళ్ళే అప్పులు తోడిపోస్తానంటుంది. మంచిది, తోడిపోయింది ఆయన, పడవ మునక్కుండా రైతాంగం బయటపడతారని. కానీ చిల్లు ఎవరు పూడుస్తారు? మనం ఇంకోటి కూడా చూడాలి. ఈసారి మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి మళ్ళీ తోడిపోస్తారనే వ్యవహారం కాకుండా ఆ చిల్లినే పూడిస్తే కనుక పడవ సాఫీగా ప్రయాణం చేస్తుంది కదా. చిల్లి పూడవటం అంటే రైతాంగానికి నష్టం రాకుండా, రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. దానిలో ఒక పార్టీ మీరు చెప్పిందాక నేను ఇక్కడ వాళ్ళు మాట్లాడిన దానిలో రైతు బంధు ఉండేది గతంలో. ఇన్పుట్కి అంటే అప్పులు చేయకుండానే ఎరువులో, పురుగుల మందులో, విత్తనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ ఉండేది. రైతు బంధు ఉండి, రైతు బంధే కేసీఆర్ తెచ్చింది ఫస్ట్ దేశంలో. ఆయన రైతు బంధుని చూసే వాళ్ళు పెట్టారు, పిఎం కిసాన్ రైతు బంధుని చూసి వాళ్ళు అక్కడ పెట్టారు. రైతు బంధే మొదట దేశంలో మొదటది. అంటే ఏంటి, కేసీఆర్ ఏం చేశారు, మీరు అప్పులు చేసుకోకుండా ఇన్పుట్లు కొనుక్కుంటే అప్పుల పాలయ్యే ఒక స్కోప్ తగ్గింది. చిల్లును పూడ్చే ప్రయత్నం చేశారంటారా? ఆ చిల్లును పూడ్చే ప్రయత్నం అది రైతు భరోసా, రైతు బంధు. దానిలో 75,000 కోట్లు 10 ఏళ్లలో జనానికి చేరి, అది కూడా మంచిది. ఇప్పుడు 31,000 కోట్లు దీనిలో వెళ్తున్నాయి, ఇది కూడా మంచిదే. కానీ 75,000 కోట్లు రైతు భరోసా బంధు రూపంలో వెళ్ళింది. సరే, ఇప్పుడు నేననేది ఏంటంటే దీంతో పాటుగా మీకు రెండో పక్కన కూడా ఉండాలి. ఏది, ఇన్పుట్ సైడ్ ఏమో మీకు రైతు బంధు ఇస్తున్నారు, లేకపోతే రైతు భరోసా ఇస్తారు. రెండో సైడ్ ఏంటి, మీరు వ్యవసాయం ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్లో అమ్ముకుంటే లాభం రావాలి కదా. దానికి కూడా బోనస్ అయితే ప్రకటించింది మేనిఫెస్టో. 500 రూపాయలు బోనస్. డిఫరెంట్ ఉంది అది. అంటే సన్న బియ్యం వేస్తేనే ఇస్తామన్నారు. ఇప్పుడు దాని గురించి అడగచ్చు. అదొకటి బోనస్ ఇస్తామన్నారు. బోనస్ వీటన్నిటికంటే కూడా కేంద్రంలో గనక ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలిగి ఓవరాల్ గా వ్యవసాయం తాలూకు ఈక్వేషన్ మారాలంటే ఎంఎస్పీ అనేది శాశ్వత పరిష్కారం. ఆ పడవ చిల్లికి ఇన్పుట్ సబ్సిడీ, ఎంఎస్పీ శాశ్వత పరిష్కారాలు అనేది నిజం.
కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు మీరు 31,000 కోట్లు ఇస్తున్నారు, దీనిలో చిల్లిపోడదు, మళ్ళీ అది రాజకీయ ఎజెండాగా ఇంకో పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడే ఎజెండాగా నెక్స్ట్ మనకి వస్తుంది, అంత తప్పితే ఏం కాటలు. ఓకే, రైతుకు ఒక శాశ్వత పరిష్కారం కూడా అంటే ఒకటి కావాలి. పాపారావు గారు, వీళ్ళిద్దరు విమర్శలు మీరు విన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్. 31,000 కోట్లు ఏకకాలంలో ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేయగలిగినప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్ 28,000 కోట్లు కూడా ఎందుకు చేయలేకపోయారు సరిగ్గా అంటే ఏం చెప్తారు? ఒకటి 31,000 కోట్లు కూడా మీరేమి ఘనంగా అంటే ఇన్ సెన్స్ విమర్శించడానికి అంటే ఏకకాలంలో చేస్తున్నారు, వాటెవర్ అప్పు తెచ్చే కదా, కేసీఆర్ చేయలేకపోయారు ఎందుకంటే ఆయన వేరే వాటికి అప్పు తెచ్చి వాడాడు, కాళేశ్వరానికి వాడాడు, లేకపోతే ఇంకోటి వాడు, ఆయన వాడిన వాడికి వాడాడు. నేను అనేది కేసీఆర్ ఎజెండాలో రుణమాఫీ అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ కాదు. మీ ఎజెండాలో మీరు మొన్న చెప్పిన రైతు డిక్లరేషన్ ఏదైతే 2022 మే నెలలో రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాం, రాహుల్ మాటకి తిరుగులేదు, మేము మాటిస్తే తప్పం అని చెప్పే దానిలో భాగంగా అదే చెప్పారు కూడా నిన్న మాట. దానిలో భాగంగా ఈరోజు రైతు రుణమాఫీ చేస్తున్నాం, రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఎజెండా మీకు ఎందుకంటే మీకు అది మీ ఎజెండాలో మెయిన్. అలాగే మరి మన ప్రియాంక గాంధీ కూడా నిరుద్యోగం ఒక్క నిమిషం కంటిన్యూషన్ పాపారావు గారి కంటిన్యూషన్ లో చెప్పండి. ఒక్క మాట ఏంటంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ 2018లో కాంగ్రెస్ చేసింది, 23లో కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాత్రం 1.5 లక్షలు తప్ప 2 లక్షల జోలికి పోలే. పాపారావు గారు అనేది కరెక్ట్. ఈ 1 లక్ష రూపాయలు మేము ఫోకస్ ఎక్కువ చేయాలి, రైతులు ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని రైతు బంధు రవీంద్రరావు గారు మీరు అన్న 1 లక్ష కూడా చేయలేదని కదా విమర్శ మీ పైన, 1 లక్ష అని కూడా 1 లక్ష చేయలేదని కదా, అది కొంచెం ఎందుకంటే పావులు ఇచ్చారండి. అదే అంటున్నాను. శ్రీనివాస్ గారు చెప్పండి, శ్రీనివాస్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు, ఇక్కడ మనం ఏకకాలంలో ఇస్తున్నాం, వాళ్ళు పావులు ఇచ్చి ఇంకొకసారి దువ్వారు కూడా ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఇచ్చింది మిద్దెలకి వెళ్ళిపోయింది, మనమే ఏకకాలంలో ఇస్తున్నాం. ఇది తేడా చూడాలి. అదొకటి మళ్ళీ వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చింది 30,000 కోట్లు అయితే మనం ఇప్పుడు ఇచ్చేది 30 కోట్లు, వారు అన్నట్టు 1 లక్ష రూపాయలు కావచ్చు, అప్పుడు మనం 2 లక్షలు ఇస్తున్నాం. ఇప్పుడు రైతులకు పెద్ద భరోసా, ఇది రైతులకు చాలా ఉపయోగపడే విధమైనటువంటి కార్యక్రమంగా చూడాలి తప్ప దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అనేది ఇతను బాపరావు గారు అన్నట్టుగా వాళ్ళకు ఒక చక్కటి ఉపశమనం మీరు రైతులకు. దాంతో పాటు తర్వాత రేపు రైతు భరోసా కూడా వచ్చేస్తుంది. తర్వాత పండించిన పంటలు కూడా మద్దతు ధరకు ఈరోజు ఇప్పటికే సన్న రకాలకు 5,500 అనేటువంటి బోనస్. అదే పాయింట్ పాపారావు గారు కూడా అడిగారు. అంటే మీరు వడ్లకు బోనస్ అన్నారు, ఇప్పుడు సన్న వడ్లకు అంటున్నారు, రేపు అట్లనే మిగిలిన పంటలకు కూడా బోనస్ ఇస్తామన్నారు, అవన్నీ ఇస్తారా? కళ్యాణ్, ఇక్కడ కూడా గమనించాలి, మనం రేషన్ షాప్ ద్వారా ప్రజలందరూ కూడా సన్న రకాలు ఇవ్వాలని చెప్పండి. ఇప్పుడు ఇచ్చేటువంటి రైస్ రీసైక్లింగ్ అవుతుంది అనేటువంటి కోణంలో కూడా దాన్ని కూడా అరికట్టడం వల్ల అవసరం చెప్పని ప్రభుత్వం ద్వారా మనం ప్రోత్సాహం ఇచ్చేటప్పుడు రైతాంగానికి అంటే అందరూ కూడా సన్న రకాలు ఇచ్చినట్టయితే కూడా ఉపయోగం ఉంటుంది అనేది ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి తరుణం. ఇతర పంటలు కూడా ఏవైతుందో ఇవ్వడానికి కోసం ఆలోచిస్తుంది ప్రభుత్వం అని చెప్పనేది కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. రైతును అంతిమంగా రాజును చేయాలని చెప్పినట్టు ఒక లక్ష్యం తప్ప మరొకటి కాదు. రైతు ప్రయోజనాలే పెద్దపీట వేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అనేటువంటి మాట చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మనకు అవకాశం ఇచ్చినటువంటి అన్ని వర్గాల వారిని కూడా ఇప్పటికే ఒక్కొక్క రంగంలో ఏవైతే మేము ఆపించినో చేసుకుంటూ పోతున్నాం. భవిష్యత్తులో కూడా అవన్నీ కూడా చేస్తాం. రైతు భరోసా కూడా విధి విధానాలు కూడా ఉపసంఘం వేసిన మంత్రివర్గ ఉపసంఘం గతంలో లాగా ఈ రోజు కొండలు కోణలు గుట్టలు లేదా వాగులు అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా దారులలో పోయిన వాటికి కూడా ఇచ్చినటువంటి కూడా గమనించింది. కాబట్టి వీటన్నిటిని కూడా తొలగించి రైతు వ్యవసాయం చేసుకునే వారికి రైతు భరోసా అందించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు రైతు రుణమాఫీ, రైతు భరోసా, పండించిన పంటలకు మద్దతు రైతుకు సన్న రకాలకు 5,000 బోనస్ ఇవ్వడం ఇది మానసికంగా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభుత్వం మా కొరకు ఉందనేటువంటి మాట. దాంతో పాటు ఈరోజు 9 ప్రాజెక్టులు ఇంచుమించు ఈ తెలంగాణలో ఏదైతే వారు కాళేశ్వరం గీత బాబరావు వారు కాళేశ్వరం మీద పెట్టిందో ఏమైందో తెలిసిన కుంగిపోయింది, కూలిపోయింది, పగిలిపోయింది పరిస్థితి. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు 9 ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటువంటి వారిని కూడా మొదటి ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం నీటిపారుదల శాఖ విడుదల చేసిన రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ పనులు కూడా చక్కచక్క సాగుతున్నాయి. వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినట్టయితే ఆయకట్టును కూడా పెంచాలని చెప్పండి. అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతుకు సాగునీరు ఇవ్వాలి, రైతు రుణమాఫీ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి, వాళ్ళు పండించిన పంటలు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పడి కొనుగోలు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఖచ్చితంగా ఒక నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇచ్చిన మాట జవాబుదారకూడదని ఇది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఇతర రాష్ట్రాలు
మళ్ళీ దీన్ని అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఒక్కటి కళ్యాణ్ గారు మీ ద్వారా ప్రజలకు కానీ పాపారావు గారు కానీ ఒక విషయాన్ని ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఖచ్చితత్వమైనటువంటి ఆలోచన ముందుకు పోతున్నప్పుడు ఏకకాలంలో చేస్తున్నాం అనేది 2008లోనే చేయగలిగినాం. ఆ రోజు అవునండి, ఏకకాలంలో అప్పు తీసుకొని చేసుడు గొప్పగా చెప్పుకుంటా. మీరు అప్పులో పోతున్నారు, అప్పుల గురించి మాట్లాడి అప్పు పోయి అప్పు తీసుకొచ్చి ఇంత గొప్పగా చెప్పుకోవడం అనేది అవసరమా? అది కదా మీరు జవాబు చెప్పాల్సింది. పెళ్లి కొరకు అప్పు చేస్తే అది మంచిది అంటే సంపాదించి రెవెన్యూ నుంచి ఇస్తున్నారా? ఆడంబరికి పోతలేమే, మీలాగా మీరు అప్పు చేసి ఆడంబరాలకు పేరు గొప్పగా అంటే ఇది సార్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం కోసం ప్రమాడుతున్నాం. సంవత్సరానికి 1,00,000 దాటుతుంది మీ అప్పు. సంవత్సరానికి 1,00,000 దాటుతుంది మీ అప్పు. కి 50,000 కోట్లు మీరు 50,000 కోట్ల ప్రాజెక్టు. ఒక్క నిమిషం ఏం లేదు సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఏం లేదు. ఇప్పుడు ఒకటే ప్రశ్న సార్, ఒకటే చిన్న డౌట్ నాకు దీనిలో. ఒక చిన్న డౌట్. ఆ డౌట్ ఏంటంటే, ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు, వెల్కమ్, 31,000 కోట్లు ఒకే దఫా అన్నారు, వెల్కమ్. కానీ అది ఎక్కడ దాకా? డిసెంబర్ 9, మొన్న పోయిన 2023 డిసెంబర్ 9 రోజు దాకా అయినటువంటి అంతకు ముందున్న అప్పులు 5 సంవత్సరాల అప్పులన్నీ పోతాయి, దాంతో 2 లక్షల దాకా. అయితే దానిలో నేను ఒకటే ప్రశ్న, కాకపోతే ఇప్పుడు మీరు రైతు భరోసా ఉంది కదా, చిల్లేదైతే పూడ్చే ఇన్పుట్ సైడు పడవకి పడ్డ నష్టాలనే చిల్లిని పూడ్చే దారైనా రైతు భరోసా ఇప్పుడు విధి విధానాలు నిర్ణయిస్తున్నారు. రైతు అంటే ఇప్పుడు దాకా సరిగ్గా నడవట్లేదు. అది రైతు బందే ఉంది, రైతు బందే ఉంది. ఇప్పుడు 15,000 ఇంకా కాలేదు. విధి విధానాలు అయిన తర్వాత ఎప్పుడు వస్తుంది? ఇక దీనిలో ఏమవుతుంది, మీకు డిసెంబర్ 9 తర్వాత కూడా కొంతమందికి రైతులకు అప్పులు అయి ఉంటాయి. అవును, మీరు ఇప్పుడు దాకా డెడ్ లైన్, మీరు కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 9. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ని నెలలు అయినాయి? 6 నెలలు అయినాయి. నెక్స్ట్ మళ్ళీ కాదు మీకు అదే ఇప్పుడు ఆల్రెడీ అప్లై ఉంటాయి. కాబట్టి మీరు ఒక సైడ్ చేస్తున్నారు, కానీ రెండో సైడ్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ లేదు. మీరు మీ వాగ్దానాల తాలూకు ఒక భాగాన్నే చేయడం ద్వారా మిగతా అన్ని పూర్తి అయిపోవడం వల్ల నష్టమే జరుగుతుంది. మళ్ళీ అప్పుల పాలవుతారు అనేది పాయింట్. శ్రీనివాస్ గారు అంటే పాపారావు గారు అడిగింది కూడా, మీరు డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా అవుతుంది, రైతు బంధు తీసుకోకండి 10,000, నేను 15,000 ఇస్తా అన్నారు. సరే, విధి విధానాలు ఖరారైనాకైనా ఈ 6 నెలల కాలానికి కూడా రైతు భరోసా అందుతుందా? అంటే 5,000 అడిషనల్ గా వాళ్ళకి మళ్ళీ రీఎంబర్స్ చేస్తారా, వెనుకకి ఇస్తారా? అది మనము ప్రభుత్వం ఏర్పడిన రోజు ఇచ్చిన మాటకు 5 సంవత్సరాల కాల పరిధి ఖచ్చితంగా నేను డేట్తో సహా చెప్పడం జరిగింది. రైతు అప్పటి వరకు తీసుకున్నటువంటి అప్పును రుణమాఫీ కింద చేయడం జరుగుతుంది. నాకు తెలిసినట్టు ఈ మధ్య కాలంలో కొత్తగా ఆ అప్పు ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా ఏ బ్యాంక్ కూడా రైతుకు రుణం ఇచ్చిందని అనుకోను. కొత్తగా ఎవరైనా భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటే 1%, 2% వెళ్తారేమో. కానీ నాకు తెలిసినప్పటికీ 5 సంవత్సరాలు అప్పు తీసుకున్న వ్యక్తి మళ్ళీ డిసెంబర్ 9, 2023 తర్వాత కొత్తగా ఏ బ్యాంక్ కూడా అప్పు ఇచ్చిందని నేను భావించా. బహుశా టెక్నికల్ సాధ్యం కాకపోవచ్చు, పాసిబుల్. అప్పులు ఇవ్వకపోయినా అప్పులను వదిలేద్దాం. రైతు భరోసా మీరు డిసెంబర్ 9 నుంచి అన్నారు కదా, మరి ఆ 9 నుంచి అమలు అవుతుంది అంటున్నాను నేను. మొన్నటికి రైతు బంధు ఇచ్చాం కదన్నా మీకు. సేమ్ పాత పద్ధతిలో మేము మొన్నటి వరకు ఏప్రిల్ 1 రైతు బంధు ఇచ్చేసాం. రైతు భరోసా ఇవ్వలేదు కదా, డిసెంబర్ 9 నుంచి రైతు భరోసా. ఇప్పుడు అదే అన్న, రైతు బందే రైతు భరోసా. మా ప్రభుత్వం రైతు బంధు ఎకరాకు 10,000, రైతు భరోసా ఎకరానికి 15,000 కదా. టిఆర్ఎస్ పార్టీది అయినప్పటికీ నా మాట వినండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినాం కదా. అంటుంది అదే, మీరు ఇచ్చింది 10,000 కదా, 15,000 కదా మీరు ఇవ్వాల్సింది. ఇస్తాము ఇప్పుడు అదే కదా. ఇంకా కౌలు రైతుల ప్రక్రియ ఆపలేము. రైతు భరోసాలు మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చేదైతే ఈ వానాకాల పంటకు సంబంధించిన దానిలో గతంలో జరిగిన అవకతవకలను గుర్తిస్తున్నాము. గతంలో ఉన్నటువంటి కొండలకు కోడలకు ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నా, వాటికి ఇవ్వకుండా ఇప్పుడు అర్హులైన వారికి, దున్నేవాడికి, వ్యవసాయం చేసుకునే రైతుకు అందివ్వాలని చెప్పండి. పెట్టుబడి సాయం ఎవరికి ఇస్తారండి? గుట్టలకు కోడలకు ఇస్తారా అండి? ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రవీంద్రరావు గారు, రైతు రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా చేయబోతున్నారు, రైతు సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. మీ మాజీ వ్యవసాయ మంత్రి కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న రైతు ప్రయోజన చర్యలు, రైతు ఉపయోగకర చర్యలకు ఆకర్షితులయ్యారు, అయ్యా పార్టీలో నిన్న చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు పోయేటోడు పోతూనే ఉంటాడు. అధికారం పోయినప్పుడు అధికారం కోసం వచ్చే వాళ్ళందరూ అధికారం కోసం పోతూనే ఉంటారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి పోతూనే ఉంటాయి.
ఆయన ఆయన ఎప్పుడు వచ్చిండు ఉద్యమం చేసి వచ్చినోడే కాదు కదా ఈ పార్టీలో వచ్చిండ్రు ఆయన మా అవసరాల కోసం మేము తీసుకున్నాం, వాళ్ళ అవసరాల కోసం అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాత అని చెప్పారు, దాని గురించి అంటున్నాను. ఇక రైతు పక్షపాత ఎవరి పక్షపాత అనేది తెలుస్తుంది. రైట్. కేబినెట్ తీర్మానమే కదా అయింది. కళ్యాణ్ గారు ఇక కాంగ్రెస్ మాటలు గొప్పలు రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఇంకా అనుమానం ఉన్నట్టుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి రవీంద్రరావు గారికి అయితే ఇంకా అనుమానం ఉన్నట్టే ఉంది. రైతు రుణమాఫీ అనేది ఏకకాలంలో అవుతుందా లేదా అనేది చూడాలి. అంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అయితే చాలా కీలకం, రైతాంగ సంక్షేమానికి, రైతాంగంలో కొంత పాజిటివ్ ఇంప్రెషన్ రావడానికి అయితే కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవాలి. ఇది ఏ రకంగా అమలు కాబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.